సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో మా వాటా మాకి పుస్తకావిష్కరణ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో జూలూరు గౌరీశంకర్ రాసిన పుస్తకాన్ని బీసీ న్యాయవాదుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రామినేని రామకృష్ణ, పాలేటి నాగేశ్వరరావు, గట్ల నరసింహారావు, ఈదుల కృష్ణయ్యలు మాట్లాడుతూ బీసీలు కులాల వారీగా చీలిపోయి నష్టపోతున్నారని, అగ్రవర్ణాల నాయకత్వంలో జెండాలు మోసే క్యాడర్గానే మిగిలిపోతున్నారని, వారిని చైతన్యం చేయడానికి మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ రాసిన పుస్తకం చాలా ఉపయోగపడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీసీల కులగణన చేపట్టి ఆ లెక్కన బీసీలకు సీట్లు కేటాయించాలని, చట్టసభల్లో కూడా బీసీలకు తగిన వాటా కల్పించాలని కోరారు. బీసీలు తమ వాటా తమకు దక్కేంత వరకు పోరాటాలు చేయాలని, అందుకే న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలని గౌరవనీయులు ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. దానికోసం అమలు చేయాలని, వారి యొక్క విలువైన వాగ్దానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అందుకు రాజకీయాలకు అతీతంగా బీసీ అందరూ కూడా ఐక్యదాటితో ఉద్యమించి ఈ యొక్క హక్కుల కొరకు ఉద్యమించాలని చైర్మన్ కమిటీ గారు, సాహిత్య అకాడమీ చైర్మన్ గారైన జూలూరు గౌరీశంకర్ గారు రాసిన బీసీల గురించి రాసిన మా వాటా మాకు అనే పుస్తకాన్ని ఈరోజు మా కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరి న్యాయవాదుల సమక్షంలో ఆవిష్కరిస్తున్నాము. ఆవిష్కరిస్తే పాటు అందరికీ కూడా తెలియపరుస్తూ బీసీలు జరిగిన అన్యాయాలు, యాక్చువల్గా 1950 నుండి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా మన జనాభా ప్రాతిపదికంగా మనకి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఏవి రావట్లేదు. ఏదో మన బిస్కెట్లు వేసినట్టు చిన్న చిన్న వాటికి మనకి రావడం, మిగతా అన్నీ కూడా అగ్రకులాల వారికే జరుగుతున్నాయి. ఈ దేశ ప్రధానమంత్రి కానించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆంధ్ర ఎక్కడ కూడా బీసీలకి ఎక్కడ కూడా రావట్లేదు. మన దాంట్లో మనకున్న కులాల అనైక్యతనికి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. దానికి ఎదురు తిరిగి మనందరం కూడా ఐక్యంగా ఉండి బీసీలు వాటిని సాధించుకోవడానికి ఎంతో సహకరిస్తుంది. అందరూ కూడా అందరూ మన బీసీ వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ముందుకేసుకొని వారు మాజీ బీసీ కమిటీ సభ్యుడు, తర్వాత ఈ చైర్మన్ సాహిత్య సంస్థ చైర్మన్ వారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ బీసీల స్థితిగతుల గురించి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలని, అదేవిధంగా కులగణన చేయాలని మొన్న ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయాలని ఈ పుస్తక రూపంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి 113 కులాలను కూడా ఉదాహరిస్తూ వాళ్ళ శ్రమను కూడా గుర్తు చేసుకుంటూ ఈ పుస్తకాలు బీసీలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా గవర్నమెంట్ రిజర్వేషన్లు పెంచి బీసీ ప్రదానం చేయాలని డిమాండ్ చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, బీసీలకు దక్కాల్సిన వాటా మీద వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ అసలు క్యాల్కులేటెడ్గా మొత్తం వివరాలని పొందుపరుస్తూ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఈరోజు వివిధ వర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక 1000 సెంటర్లో ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్లో భాగంగా అన్ని వర్గాలలో బీసీలోకి తీసుకెళ్లే భాగంగా చేస్తున్న క్రమంలోనే ఈరోజు కోదాడలో న్యాయవాదుల సమక్షంలో పుస్తకావిష్కరణ జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మన పెద్దలు మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాలేటి నాగేశ్వరరావు గారిని, రామచెట్టి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.